ఆమె చాలా అందంగా ఉండి చాలా పొగరుగా, పౌరుషంగా ఉండే ఆంటీ. కానీ ఒకానొక సందర్భంలో ఆ కుర్రాడికి లొంగిపోవాల్సి వచ్చింది. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇక కథలోకి వెళ్దాం. రాధ ఒంటరిగా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంది. సడన్ గా తన ఫోన్లో ఒక మెసేజ్ చూసింది. అది చూసిన వెంటనే తన గుండె జల్లుమంది. ఎందుకంటే గతంలో డేటా అంతా ఆ ఫోన్లో నుంచి తీసేసింది. కానీ ఈ మెసేజ్ ఎలా ఉండిపోయిందో తనకు అర్థం కాలేదు. ఆ మెసేజ్ ఏంటంటే, ఆంటీ ఫ్రీగా ఉన్నావా, ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను అని ఉంది. రాధకి ఒళ్లంతా చెమటలు పట్టాయి. 4 ఏళ్ల క్రితం రాధ తన బంధువుల పెళ్లి అంటే ఒంటరిగా ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంది. రాధ భర్త బిజినెస్ మ్యాన్, బిజినెస్ నిమిత్తం పొరుగు దేశంలో ఉండిపోయాడు. బాగా కావాల్సిన వారు కాబట్టి రాధ ఆ పెళ్లికి వెళ్లడం తప్పలేదు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ట్రైన్ ఉంది. తను తెల్లవారుజామున లేచి అందంగా రెడీ అయ్యి ఆ ట్రైన్ ఎక్కింది. ట్రైన్ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అదే కంపార్ట్మెంట్ లోకి ఒక అబ్బాయి ఎక్కాడు. ఆ అబ్బాయి చాలా సన్నగా ఎర్రగా ఉన్నాడు. దాదాపు తన వయసు 25 ఏళ్లు ఉంటాయి. చూడ్డానికి తను చాలా డీసెంట్ గా ఉన్నాడు. సడన్ గా రాధ చూపులు అతని మీద పడ్డాయి. అదే టైంలో ఆ అబ్బాయి కూడా రాధ వైపు చూశాడు. రాధ పరధ్యానంగా చూసిన ఆ చూపులు ఆ అబ్బాయికి ఇంకోలా అర్థం అయ్యాయి. రాధ వంక ఆ అబ్బాయి అలా చూస్తూనే ఉన్నాడు. తను ఆ అబ్బాయిని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ఇక ఆ అబ్బాయి ఇంకా రెచ్చిపోయాడు. ట్రైన్ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత రాధ కూర్చున్న బెర్త్ లో ఒక చిన్న పిల్లోడు ఉన్న ఫ్యామిలీ ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో వంక పెట్టుకుని సనన్నతో మాటలు కలపడం కోసం ఆ బెర్త్ లోకి వచ్చి కూర్చున్నాడు. ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగింది. చిన్న పిల్లోడు ఉన్న ఫ్యామిలీ ఏదో కొనుక్కోవడానికి కిందకు దిగారు. రాధ మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక అబ్బాయి ఏంటండి, మీరు ఏమీ తినరా అని అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ అతనే మీరు ఏ ఊరు వెళ్తారు అని మాటలు కలిపాడు. నేను వైజాగ్ బంధువుల అమ్మాయి పెళ్లి ఉంటే వెళ్తున్నాను అని మొహమాటంగా అన్నది. మరి మీరు ఒక్కరే వెళ్తున్నారు, అంకుల్ గారు రావటం లేదా అని అన్నాడు. లేదు, ఆయన పొరుగు దేశంలో ఉండిపోయారు, అతను రావడానికి కుదరలేదు అని చెప్పింది. రాధకి దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి. కానీ తను చూడ్డానికి 26 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. తనకి పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. దానితో శరీర సౌష్ఠవం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అబ్బాయి, ఓహో అవునా, మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఆంటీ అని అడిగాడు. నాకు పిల్లలు లేరు బాబు అని అన్నది. అయితే మీరు మీ అత్తయ్య గారితో కలిసి ఉంటున్నారా అని అన్నాడు. లేదు, ఆవిడ వాళ్ళ అమ్మాయి దగ్గర ఉంటుంది అని అన్నది. అయితే ఈ ఆంటీ ఒంటరిగా ఇంట్లో ఉంటుందన్నమాట అని మనసులో అనుకున్నాడు. ఇక ఎలాగైనా ఈ ఆంటీతో స్వర్గాన్ని చూడాలి అని మనసులో ఫిక్స్ అయ్యాడు. వెంటనే జేబులోంచి తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. అబ్బా, ఈ బ్యాలెన్స్ ఇప్పుడే అయిపోవాలా అని చిరాగ్గా అన్నాడు. ఆ అబ్బాయి టెన్షన్ చూసి రాధ ఏమైంది అని అడిగింది. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దామని చూస్తే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అండి, మీ మొబైల్ ఉంటే ఇస్తారా, కాల్ చేసుకుంటాను అని రిక్వెస్ట్ గా అడిగాడు. సరే ఉండు అని రాధ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి మొబైల్ తీసి ఇచ్చింది. వెంటనే ఆ కుర్రాడు తన నెంబర్ కి డయల్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదండి, థాంక్యూ అని చెప్పి ఇచ్చేశాడు. ట్రైన్ ప్రయాణిస్తున్నంతసేపు ఆ అబ్బాయి రాధతో చాలా చాలాకిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి వేసిన డైలాగులోకి రాధ పగలబడి నవ్వుకుంది. ఇంతలో వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చింది. ఇక ఇద్దరు ఆ స్టేషన్ లో దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. సరిగా 4 రోజులు అయిన తర్వాత రాధ పెళ్లి పనులు చూసుకుని మళ్లీ తన ఊరు వచ్చేసింది. ప్రయాణం చేసిన అలసట వలన తన ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుంది. 1 గంట తర్వాత లేచి చూస్తే ఫోన్ లో 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రాధ వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతల నుంచి ఒక అబ్బాయి వాయిస్, ఎవరండి ఈ నెంబర్ కి కాల్ చేశారు అని అడిగింది. నేనండి, మీ ట్రైన్ పార్ట్నర్ ని అని అన్నాడు. ట్రైన్ పార్ట్నర్, ఆ ఎవరు నాకు అర్థం కాలేదు అని రాధ మళ్ళీ ప్రశ్నించింది. అదేనండి, ఆ రోజు మీతో పాటు ప్రయాణం చేశాను కదా అని గుర్తు చేశాడు. ఓహో, నువ్వా, ఈ నెంబర్ నీకు ఎలా వచ్చింది అని అన్నది. నేనే నా నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చుకున్నాను అని అన్నాడు. ఎందుకు అని అడిగింది.
మీరు చాలా అందంగా ఉన్నారు, మీ వాయిస్ కూడా చాలా తీయగా ఉంది అని పొగిడాడు. రాధకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు చేసింది చాలా తప్పు, ఏదో ఫోన్ మాట్లాడుకుంటావని ఇస్తే నా నెంబర్ తీసుకుంటావా అని కసిరేసి ఫోన్ పెట్టేసింది. అబ్బాయి పదే పదే ప్రతిరోజు రాధకి మెసేజ్లు పెడుతూ ఉండేవాడు. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీ వాయిస్ చాలా బాగుంది, మీ అందానికి నేను ఫిదా అయ్యాను, ఇలాంటివి పెడుతూ ఉండేవాడు. ఒకరోజు రాధ ఆ అబ్బాయికి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను మా ఆయనతో చెప్తాను అని బెదిరించింది. చెప్తే చెప్పండి, మీకోసం నేను చివాట్లు దెబ్బలు తింటాను అని అన్నాడు. అప్పుడు రాధ వీడేంటి చనువిస్తే చంకనెక్కాడు అన్నట్టు ఏదో ట్రైన్ లో క్యాజువల్ గా మాట్లాడితే తను ఇంకోలా అర్థం చేసుకున్నాడు అని మనసులో అనుకుంది. ఆ ఆలోచనతో రాధ మంచం మీద పడుకుని తన కోసం ఆలోచించడం మొదలు పెట్టింది. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, కానీ ఇంత అందంగా ఉంటానని మా ఆయన ఎప్పుడూ అనలేదు. కానీ ఈ అబ్బా మాత్రం నన్ను తెగ పొగిడేస్తున్నాడు అని ముసిగా నవ్వుకుంది. అప్పటి నుంచి రాధ కూడా ఆ అబ్బాయికి ఫ్రెండ్లీగా మెసేజ్లు చేసేది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. కానీ ఫోన్ చేసిన ప్రతిసారి ఆ అబ్బాయి మాత్రం రాధని పొగుడుతూనే ఉండేవాడు. అబ్బాయి మాటలకు రాధ ఇక చాలే ఆపు అని చిలిపిగా కసిరేది. ఇక ఇద్దరు రొమాంటిక్ గా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒక రోజు మాటలు సందర్భంలో ఆ అబ్బాయి రాధాని నాకు అది కావాలి అని అడిగాడు. మొదట్లో కొంచెం విసుక్కుంది. అవును, ఆ అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేముంది, తాను వయస్సులో ఉన్నాడు. రాధ కూడా ఆ పనికి చాలా దూరమైంది. తాను ఉప్పు కారం తింటుంది, ఎన్ని రోజులు భర్తకు దూరంగా ఉంది. తాను కూడా యవ్వనంగా ఉంది, ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది. తనలో కూడా కోరిక మొదలైంది. రాధ కూడా ఆ రుచిని మళ్ళీ చూడాలి అనుకుంది. వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. రాధ ఆ రోజు సిల్క్ శారీ కట్టుకుని చాలా అందంగా ముస్తాబాయింది. ఆ చీరలో దగదగా మెరిసిపోయింది. రాధ ఫోన్ చేసి కొంత సమయానికి ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే రాధాని చూసి ఆ అబ్బాయి ఆగలేకపోయాడు. వెంటనే తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. రాధకి ఆ టచ్ బాగా నచ్చింది. ఇక ఆ అబ్బాయి తన ఆవేశానికి పని చెప్పాడు. మొదటగా రాధ అదరాలను టచ్ చేశాడు. నెమ్మదిగా తన రెండు చేతులు బంతుల మీదికి పోనిచ్చాడు. రాధ మైకెల్లోకి వెళ్లిపోయింది. ఇక ఆమె కూడా ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయింది. వెంటనే ఆ అబ్బాయి భుజం మీద తన రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కుంది. ఇక ఆ అబ్బాయి బాగా రెచ్చిపోయాడు. తనని అమాంతం ఎత్తుకుని రూమ్ లోకి తీసుకెళ్లాడు. పాలమిగడ లాంటి ఆమె తనువుని అణువణువు ఎక్కడ వదలకుండా చుంబించాడు. రాధ ఆ అబ్బాయి కళ్ళలోకి చూస్తూ ఇక అసలు పనికి సిద్ధమని ప్రేరేపించింది. అలా కొన్ని నిమిషాల సమయంలో ఇద్దరు తనువులు ఒక్కటయ్యాయి. అలా ఎన్నాళ్ళ నుంచో కరువుతో ఉన్న రాధకి ఆ రోజు చేసిన పని సంతృప్తినిచ్చింది. ఇక ఆ రుచిని మర్చిపోలేకపోయింది. ఇక అవకాశం దొరికిన ప్రతిసారి ఆ రుచిని చూపిస్తూ ఉండేది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. రాధ ఉలిక్కిపడి నిద్రలేచింది. చుట్టూ లేస్తే ఎవరు లేరు, అంటే ఇప్పటిదాకా జరిగింది కల అన్నమాట అని అనుకుని మళ్లీ తలుపు తీసింది. ఎదురుగా ఆ అబ్బాయి నుంచుని ఉన్నాడు. తనని లోపలికి రమ్మంది. ఆ అబ్బాయి వెంటనే రాధాని పట్టుకుపోయాడు. అబ్బా ఆగు, తొందరపడకు, ముందు నువ్వు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని రా అని చెప్పింది. ఆ అబ్బాయి కంగారులో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. ఇంతలో ఆ అబ్బాయి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. రాధ చదువుగా ఆ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ ని ఓపెన్ చేసింది. అందులో ఆ అబ్బాయి ఫ్రెండ్, ఏంట్రా ఆంటీతో పని అయిపోయిందా, ఎలా ఉంది, వచ్చిన తర్వాత నాకు క్లియర్ గా చెప్పాలి అని మెసేజ్ చేశాడు. ఆంటీ, వీడు మా ఇద్దరి గురించి అందరికీ చెప్పేస్తున్నాడు అన్నమాట అని రాధకి కొంచెం భయం పట్టుకుంది. ఇక ఎలాగైనా తనని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంతలో ఆ అబ్బాయి వచ్చాడు. అతను వచ్చేసరికి రాధ దిగులుగా కూర్చుని ఆలోచిస్తుంది. ఏమైంది అని అడిగాడు. సడన్ గా నాకు కొంచెం జ్వరం వచ్చేసింది, మనం ఇంకో రోజు కలుద్దామా అని అన్నది. ఆ అబ్బాయికి బాగా కోపం వచ్చింది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా, నేను అంత దూరం నుంచి వచ్చాను, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు కాదంటే నీ గురించి మీ ఆయనకు చెప్తాను అని బెదిరించాడు. తన మాటలకి రాధ షాక్ అయింది. ఇన్ని రోజులు ఈ అబ్బాయి చాలా మంచోడు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా అంటున్నాడు అంటే తనతో కలిస్తే రేపు ఇంకేమైనా అవ్వచ్చు అని మనసులో అనుకుని చెప్పుకుంటే చెప్పుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నాకు ఫోన్ కూడా చేయకు అని చెప్పింది. రాధ మాటలు విని ఇక చేసేదేమీ లేక అబ్బాయి వెనక్కి తిరిగి తలుపు మూసివేశాడు. వెంటనే నేను భయంతో అరిచాను.
వద్దు అన్న వినిపించుకోకుండా నన్ను వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పిండి పిప్పి చేసి వాడి వేడిని చల్లార్చుకున్నాడు. రాధ తెలుసో తెలియకో చిన్న తప్పు చేశాను, అది ఎంతవరకు దారి తీస్తుందో అని అనుకుని ఫోన్లో అతని కాల్స్ మరియు మెసేజ్ డేటా డిలీట్ చేసింది. ఇంకెప్పుడు ఎవరితోనూ చనువుగా ఉండకూడదని నిర్ణయించుకుంది. అప్పుడు చేసిన మెసేజ్ బై మిస్టేక్ ఎక్కడో ఉండిపోయింది. అది రాధకి ఆ అబ్బాయికి జరిగిన స్టోరీ. రాధ ఆ మెసేజ్ కూడా డిలీట్ చేసి తన భర్తకి ఫోన్ చేసింది. ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది. ఇంకా 4 రోజుల్లో వస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే రాధ ఇక నా పంట పండినట్టే అని మనసులో అనుకుంది. ప్రతి ఒక్కరూ మా వీడియోలను చూస్తున్నారు, కానీ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మాకు మద్దతు ఇవ్వడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని దయతో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను.